సమాజ నిర్మాత కామ్రేడ్ లెనిన్ అని మాజీ ఎమ్మెల్సీ అజయ్ శర్మ అన్నారు. ఆదివారం విశాఖలోని సిపిఎం కార్యాలయంలో విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు ప్రజలకు మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి లెనిన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుమార్, జగ్గునాయుడు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి నుండి 2020 పార్టీ శ్రేణులు తీసుకునే నిర్ణయం లెనిన్ వర్ధంతి సభ. ఇక్కడ ఈ వర్ధంతి సభని ప్రారంభిస్తున్న జిల్లా ఆయన ఒక మనిషి వేరే మనిషిని దోపిడీ చేయడం. కష్టపడేవాడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడని, కొంతమందికే పెత్తనం చేసే అధికారం ఉంటుందని, అది వాళ్ళకి పుట్టుకతోటే సంక్రమిస్తుందని, ఇలాంటి సిద్ధాంతాలతో ప్రపంచం నడిచింది, మళ్ళీ ఇప్పుడు నడుస్తోంది. కానీ ఈ సిద్ధాంతాలు పూర్తిగా బోగస్ అని, ప్రపంచంలోని సమస్త సంపదలని సృష్టించేటటువంటిది శ్రమజీవులే కాబట్టి ఈ ప్రపంచం మీద అధికారం ఆ శ్రమజీవులదే ఉండాలని మార్క్సిజం సిద్ధాంతం చెబుతుంది. అదే మానవాళి చరిత్రని ఒక మలుపు తిప్పింది. ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి ఇది ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతం అని కొట్టిపారేసిన వాళ్ళందరి మాటలు తప్పు అని రుజువు చేస్తూ మొట్టమొదటి కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడంలో నాయకత్వ పాత్ర వహించిన వాడు లెనిన్. ఆ లెనిన్ మరణించి నేటికి 100 సంవత్సరాలైంది. ఇవాళ నుంచి 1925 జనవరి 21 వరకు లెనిన్ శతవర్ధంతి సంవత్సరంగా ప్రపంచం అంతటా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, కార్మిక వర్గ పార్టీలు, కార్మిక ఉద్యమాలు వీళ్ళందరూ దీన్ని ఒక సంవత్సరం పాటు పండుగలాగా జరుపుకుంటున్నారు. ప్రపంచం మొత్తం శ్రమజీవులదే రాజ్యం రావాలనేటువంటిది, అలాగే మానవాళ్ళందరూ కూడా హద్దులు విభేదాలు లేనటువంటి ఒకే ఒక కుటుంబంలాగా అభివృద్ధి చెందాలని ఒక మహదాశయంతో మార్క్సిజం లెనినిజం పనిచేస్తుంది. ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతానికి అదనంగా కండపుష్టి చేకూర్చి ఆచరణలో దాన్ని రుజువు చేసినటువంటి లెనిన్కి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఈ సందర్భంగా విప్లవాంజలి ఘటిస్తూ ఆ ఆశయాల సాధనలో మేమంతా ముందుకు సాగుతామని శపథం చేస్తోంది. భారతదేశంలో కూడా కార్మిక వర్గ రాజ్య స్థాపనకి ఈ సందర్భంగా పునరంకితం అవుతూ శపథం చేస్తున్నాం.